డిబేట్ కూడా లేట్గానే స్టార్ట్ అయింది, మీరందరూ రావడానికి టైం పట్టింది కాబట్టి. సో ఏంటంటే ఈ అరెస్ట్ల పర్వం ఏంటి అనేది, ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళే వచ్చి మీ సమస్యలు ఏంటో చెప్పి మేము అధికారంలోకి వస్తే అన్ని ఉద్యోగాలు ఇస్తాం ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేయడము, కనీసం మీ సమస్యలు ఏంటో వినటానికి కూడా టైం ఇవ్వకపోవటం అనేది ఎలా అర్థం చేసుకుంటున్నారు? ముందుగా ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మేడం, నాకు ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉన్నది. ఎగ్జామ్ ఉందని చెప్పినా కూడా పోలీసులు మా రూమ్కి వచ్చి మా రూమ్లో ఉన్న వాళ్ళు ఇద్దరిని బెదిరించి అతను ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి కూడా ఆల్ టికెట్ చూపించినా కానీ నమ్మలేని పరిస్థితి. ఆల్రెడీ నిన్న ఇద్దరు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా నా ఆల్ టికెట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. జస్ట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్ లైవ్కే వస్తున్నాను నేను. ఇవాళ మీకు ఎగ్జామ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉన్నది. ఎగ్జామ్ ఉందన్నా కానీ వీళ్ళు వినట్లేదు. అసలు నిజంగానే ఉందా లేదా ఏమన్నా ఫేక్ క్రియేట్ చేస్తారా అన్న భ్రమలో వీళ్ళు పోలీసులు. అంటే నిరుద్యోగులు ఎట్లయిపోయారంటే నక్సలైట్లు తీవ్రవాదులు కంటే ఎక్కువైపోయినారు మేడం. ఫస్ట్ నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఎగ్జామ్ ఉంది, నా జీవితం సంబంధించిన ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న 10 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది అన్నా వినే పరిస్థితి లేదు. సరే అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎస్ఐ గారికి ఫోన్ చేయించి మళ్ళీ ఆల్ టికెట్ చూపిస్తే అప్పుడు సరే అని చెప్పేసి వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ చేతనపూర్ స్టేషన్ తీసుకెళ్లారు, మళ్ళీ ఆల్ టికెట్ చూపిన తర్వాత వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు నిరుద్యోగుల మీద ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? మీరే కదా ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఆ రోజు ప్రజాభవన్ ముందు లాంటి గడిలన్నీ బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వం వచ్చింది, ఇందిరం ప్రభుత్వం వచ్చింది, ఇలా నిరుద్యోగ సమస్యలు అన్ని కొడితే ప్రజా సమస్యలు తెలుస్తుందని చెప్పి చెప్పారు కదా. ఈరోజు గాంధీ భవన్ కూడా దగ్గర చూసుకుంటే మేడం, మేము శాంతియుతంగా కేవలం ఎందుకంటే గాంధీ భవన్లో ప్రతి బుధవారం మంగళవారం ములాఖత్ జరుగుతాయి. ఎవరో ఒక మంత్రి గారు కానీ సంబంధించిన వారు కానీ వాళ్ళు అందుబాటులో ఉంటారని చెప్పేసి మేము అట్లా వినతి పత్రం ఇద్దామని చెప్పేసి ఏమైనా శాంతియుతంగా అక్కడ మేము ఎటువంటి ముట్టడి ధర్నాలు కూడా చెప్పలేదు. కేవలం శాంతియుతంగా వెళ్ళి వినతి పత్రానికి ఇవ్వడానికి పోయినప్పుడు మీకు ఎందుకు ఇంత భయం? ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగులతో గెలిచి ఈరోజు నిరుద్యోగులని అంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? మీకు కేవలం మీరు ఇచ్చిన మాట ప్రకారం మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడా అని అడగడానికి వచ్చినాం అంతే, మా వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చినాం అంతే, అంతకుమించి ఏం చేయలేదు. కానీ వినతి పత్రాలు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి ఎక్కడికక్కడ అక్రమాస్తులు చేయించి నిర్బంధంగా ఎట్లా పోతున్నారంటే మేడం, మన ఊర్లో చచ్చిపోయిన కుక్కను చచ్చిన పీను తీసి అవతల పడేస్తాం చూసిరా, అంతకంటే ఘోరం చేస్తా ఉన్నారు పోలీసులు. ఇది ప్రజారాజ్యం కాదు, పోలీసు రాజ్యం నడుస్తూ ఉన్నది. అయితే మెయిన్గా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక సంవత్సరం నుంచి ఇదే మాట్లాడుతున్నాం మేడం. ఇక పాచంతగా బచ్చ లెక్క అయిపోయింది. వీళ్ళకి ఎంతమంది చెప్పినా, అది డిబేట్లో చెప్పినా, మేము డైరెక్ట్ చెప్పినా, ఎంత చెప్పినా ఇక అది షెల్టర్ మొదలు సెంట్రల్ ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి సంవత్సరంలోకి వీళ్ళే అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు కదా, కనీసం 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఆల్రెడీ భట్టి గారు జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. ఆ జాబ్ క్యాలెండర్ డేట్ అయిపోయి కూడా సంవత్సరం కూడా అయిపోయింది కాబట్టి దాన్ని కూడా పెద్ద వర్ధంతి చేసినాం. ఆల్రెడీ పిండం పెట్టినాం, దాన్ని ఉచ్చసాగర్ కలిపేసినాం, దాని ముచ్చట అయిపోయింది. వీళ్ళు మళ్ళీ రెండోసారి జాబ్ క్యాలెండర్ అంటే మళ్ళీ రెండో ప్రధాన వర్ధంతి కూడా మేమే చేయాల్సి వస్తుందండి. కాబట్టి మాకు జాబ్ క్యాలెండర్ ఎటువంటి నమ్మకం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణం విడుదల చేయండి అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మేడం, ఈ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో, ఎంత బాధపడుతున్నాడో మీకు తెలుసు. మాట్లాడితే మీ సీఎం గారే అంటూ ఉన్నారు, అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తారని చెప్పేసి మీ సీఎం గారే అంటూ ఉన్నారు. ఒకసారి మీరే రండి, సీఎం గారు వస్తారా లేకపోతే మీ సహచారం మంత్రిపూర్వం వస్తారా తీసుకొని రండి. మీరే నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దంటున్నారా, ఉద్యోగాలు కావాలంటారా మీకే అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు మేడం. ఎందుకంటే అసలు వీళ్ళు ఫస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా ఏదో క్లారిటీ చెప్పట్లేదు. ఏమనంటే కమిటీలు అంటారు, కమిటీలు కానీ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మేడం, ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడగా లైబ్రరీకి వచ్చి నిరుద్యోగ సమస్యలు తిరిగిన తర్వాతనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి భర్తీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిపోయినాడు. ఇంతవరకు కూడా పట్టించుకునే నాలుగు లేదు మేడం దీని గురించి. మేము మళ్ళీ చెప్తున్నాం, త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్. అప్పుడు మేము ఒక చేతిలో మేనిఫెస్టో, ఇంకో చేతిలో జాబ్ క్యాలెండర్ పెట్టుకొని ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే భారత్ జోడో యాత్ర చేసారో మీ అదే విధంగా తెలంగాణ జోడో యాత్ర చేస్తాం. ఎలక్షన్స్ ముందు తెలంగాణ మొత్తం తిరుగుతాం. మేము కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసి మా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మేము ఓట్లేస్తే వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా మాకు గొంతుకు వచ్చారని చెప్పేసి కూడా మొత్తం నిరుద్యోగులు అందరూ కూడా అన్ని జిల్లాలు పాదయాత్ర చేసి వీళ్ళని ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వీళ్ళని కన్న తల్లికంటే ఎక్కువ నమ్మినాం మేడం. ఎందుకంటే ఆ రోజు లైబ్రరీకి వచ్చి కూడా కొంతమంది మేధావులు, సరే ఈ రోజు వాళ్ళకి పదవులు వచ్చిన వాటి పెదవులు మూసుకురేమో కానీ ఆ రోజు కొంతమంది మేధావులు లైబ్రరీకి వచ్చి మీరు చదువుకుంటే కూడా ఒక 3 నెలలు బుక్కులు పక్కన పెట్టండి, మా తరఫున ప్రచారం చేయండి, గెలిస్తే మన ప్రజారాజ్యం వస్తుంది, మీ ఉద్యోగ నోటిఫికేషన్ మీకు వస్తాయని చెప్పారు. కాబట్టి మేము కూడా వాళ్ళ మాటలను ప్రచారం చేసినా కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ లేదు మేడం. అండ్ అలాగే ఇంకొకటి గ్రూప్ 2 సిలబస్ కమిటీ అని చెప్పేసి కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం అని చెప్పేసి 6 నెలల కింద ఒక కమిటీ చేసింది మేడం. ఆ సిలబస్ కమిటీ మరి ఉన్నదా, నిద్రపోతుందా, ఎక్కడ ముసుకేషన్ పడుతుందో తెలియదు. అంటే ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు మేడం. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం లేక నోటిఫికేషన్ ఎప్పుడంటే కమిటీ అనడం, లేదంటే త్వరలో అనడం, అతి త్వరలో అనడం,
ఇక వస్తుంది అంటే అది వచ్చిందే లేదు ఇక వస్తుంది అని కూడా ఊరించుకుంటా అంటే నిరుద్యోగులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళే పాపం మధ్యలో ఉండి విస్మయం గురై నోటిఫికేషన్ వస్తాయో రాక మొన్న కూడా మీరు చూసిన మేడం 3-4 కూడా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోమన్నారు. చాలా మంది నిరుద్యోగులు చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ₹5 భోజనం చేసుకుంటూ ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే మొన్న అద్దంకి దయాకర్ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చినప్పుడు మీ వారు కూడా అడ్డుకోవడం జరిగింది. వారు కూడా ఒక 4-5 రోజుల్లో సీఎం గారిని కల్పిస్తాం చెప్తున్నారని వారు కూడా ఇంతవరకు పడతారు. అంటే ఏంటంటే మీరేమనుకుంటారంటే నిరుద్యోగులందరూ కాంగ్రెస్ ప్రభుత్వ పక్షానే ఉన్నారు, నిరుద్యోగులందరూ కాంగ్రెస్ పక్కనే ఉన్నారు, మా ఎమ్మడే ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ మీకు నిరుద్యోగులకు చాలా దూరం అవుతా ఉంది. ఆల్రెడీ నిరుద్యోగ నిరసనత తగిలింది, తగలబోతాను చెప్పట్లేదు, ఆల్రెడీ తగిలింది. ఎందుకంటే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మీకు అర్థమవుతాయి, ఈలోపు నోటిఫికేషన్స్ అయిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేల్కొని నిరుద్యోగుల వాళ్ళు అర్థం చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల అని చెప్పేసి కొడతా ఉన్నాం. అలాగే గ్రూప్ 1లో అదొక జీవో 29 అని చెప్పేసి SC/ST అభ్యర్థులకి ఒక ఉరితాన్ లెక్క జీవో 29 అని చెప్పి తీసుకొచ్చారు. అలాగే పోలీస్ అభ్యర్థులకి జీవో 46 తొలగిస్తాం మీ అధికారులకు వస్తాయని చెప్పిన ఆ జీవో 46 కూడా ఇంతవరకు తొలగించారు. ఆ రోజు మళ్ళీ మళ్ళీ మేధావులు అయినటువంటి రియాజ్ కానీ బలంగురి వెంకట్ కానీ వీళ్ళందరూ నిరుద్యోగులు ఇంత ఎత్తున బాధపడతా ఉంటే, ఇంత ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళందరూ ఎందుకు బయటకు రావట్లేదు? కనీసం GPO నోటిఫికేషన్ మేడం ఇప్పుడు ఆల్రెడీ పాత VRO ఎగ్జామ్ పెట్టేశారు. ఆల్రెడీ 5,000 పోస్టులు సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికి. అవి ఇవ్వడానికి కూడా మీకు అంటే నాకు అర్థం కావట్లేదు, మిగిలిన పోస్టులు మీ కార్యకర్తలను భర్తీ చేసుకుంటారా? సరే అట్లా చెప్పినా కార్యకర్తలైనా పర్లేదు కదా, నిరుద్యోగులే కదా, అట్లా ఇచ్చినా సంతోషమే. కనీసం పోస్టులు ఇస్తే సరే మీరు అట్లా కూడా చెప్పలేదు కదా. మీరు ఏది చెప్పకుండా అంటే మీకు మంత్రులకు సఖ్యత ఉండదు. ఒక మంత్రి 60,000 ఉద్యోగాలు అంటాడు, ఒక మంత్రి 80,000 ఉద్యోగాలు అంటారు, ఒక మంత్రి 1,00,000 ఉద్యోగాలు అంటారు. ఇలా మేము ఏం నమ్మాలి మేడం? చాలా మంది నిరుద్యోగులు అయోమయం గురైతా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఒక క్లారిటీగా అంటే మీరు దాదాపు 10 రోజులకి 20 రోజులు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు మీరే. అంటే మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు మీరందరూ ఒకరొకరు మాట్లాడుకోరా? నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేడం వీళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్కరు మాట చెప్తున్నారు కాబట్టి మాకు అనిపిస్తా ఉంది. మంచిగా చాయ్ తాగి లేదా బిస్కెట్ తిని ప్రశాంతంగా కూడా ఒక గంట సేపు అలా కూర్చొని ఎవరెవరు మాట్లాడుకుంటూ వస్తారని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే ఇటు గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ, పోలీస్ నోటిఫికేషన్ కానీ, DSC నోటిఫికేషన్ కానీ, పవర్ సెక్టర్ సంబంధించి కూడా ఆ పిల్లలు కూడా చాలా సుమారు సంవత్సరం నుంచి కూడా తిరుగుతున్నారు మేడం. పవర్ సెక్టర్ నోటిఫికేషన్ కానీ మిగతా అన్ని నోటిఫికేషన్లు కూడా మీరు ఇచ్చిన అంటే జాబ్ క్యాలెండర్ మాకు కొద్దిగా జాబ్ క్యాలెండర్ వద్దు, మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వద్దు. ఎందుకంటే మీరు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తే మళ్ళీ ఏదో బదలం పెడతారు, మళ్ళీ ఇబ్బంది పెడతారు. అయినా జాబ్ క్యాలెండర్ అనేది ఇప్పుడు గ్రూప్ సంబంధించి TSPSC బోర్డు రిలీజ్ చేయాలి, పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి TSLPRB బోర్డు రిలీజ్ చేయాలి. మీరు రిలీజ్ చేస్తే ఎట్లా? అంటే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి కానీ అలా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఉండవు, అలా ఎప్పుడు భర్తీ చేస్తారో ఏమి ఉండదు. అంటే ఏదో నిరుద్యోగులు ఎలక్షన్ల ముందు మభ్య పెట్టడానికి, నిరుద్యోగులు ఓట్లు వేయించుకోవడానికి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇప్పటికి 2 సార్లు పెట్టేదాన్ని, అది ఇంతవరకు పత్తాలేదు. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా సరే మేల్కోండి, నిరుద్యోగులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగ నోటిఫికేషన్ అంతా విడుదల చేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్తా ఉన్నాం. లేదంటే మాత్రం స్థానిక సంస్థ ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడిస్తాం. కార్తిక్ గారు, నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే ఇవాళ వాళ్ళనే మోసం చేస్తున్నారు అనేది నిరుద్యోగులు గత కొంతకాలంగా ఇదే చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి సరే వాళ్ళ వంతు సాయం చేశారు, వాళ్ళు కూడా బస్సు యాత్రలు చేశారు, ప్రతి గ్రామానికి వెళ్ళి తల్లిదండ్రులకు వాళ్ళకి తెలిసిన బంధువులకు అందరికీ చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాము అని చెప్పారు. సరే ఏదైతే మొత్తానికి ఆ నమ్మకంతో తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళని నట్టేయటం ఉంచుతుంది, కనీసం వాళ్ళ సమస్యలు వింటానికి